నేటి తరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 97 ఏళ్ల వయసులో ఢిల్లీలో తెలంగాణ కోసం దీక్ష చేశారన్నారు. ఆయన చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో నివాళులర్పించారు సంజయ్. జీఎస్టీ రేట్ల సవరణపై ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపేందుకు రేపటి నుంచి ఈ నెల 29 వరకు సెమినార్లు నిర్వహిస్తామని చెప్పారు. జీఎస్టీ రేట్ల సవరణపై విమర్శలు చేసే వాళ్లు దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు సంజయ్. తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మహనీయుడు, చేనేత సహకారోద్యమ నేత. వాళ్ళ చేనేతతో పాటు కుల వృత్తుల యొక్క కంచంలో అన్నం ఎక్కువగా మారినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. వారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా భావి తరాలకు ఒక స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. గతంలో అనేక మంది ఉద్యమకారుల చరిత్రను చదువుకున్నాం తప్ప ఇప్పుడున్న తరం కల్లారా చూడలేకపోయినాం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చరిత్రను ఇప్పుడున్న తరం చూసిరు. వారి యొక్క కమిట్మెంట్, ఒక క్రమశిక్షణ, వారి యొక్క ఆవేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క పౌరుషాన్ని చూసినటువంటి తరం ఈ తరం. 97 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ ఉద్యమం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆ చలిలో దీక్ష చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వీరుల యొక్క చరిత్ర, త్యాగదళుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి పక్కా ప్లాన్ చేయాలని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానపరిచిన వ్యక్తులకు తెలంగాణ సమాజం గుణపాఠం చెప్పింది. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు వలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తామని. అంతకుముందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినాం. దాంతోపాటు వైద్య శిబిరాలు కూడా పెట్టినాం. అధికారికంగా రేపటి దీక్ష తీసుకున్నాం కాబట్టి సెకండ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అధికారికంగా వైద్య శిబిరాలు పెట్టబోతున్నాం. కొనుగోలుదారులను సన్మానించడము, షాపు యజమానులకు కూడా వాళ్ళను కలిసి వారి ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు సెమినార్లు పెడుతున్నాం అన్ని ప్రాంతాల్లో. రేపటి నుంచి 29 వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము జీఎస్టీ సంస్కరణల వల్ల సమాజంలో పేద ప్రజలకు ఏం లాభం జరిగింది, ఏం న్యాయం జరిగింది అనే విషయంలో అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ విధంగా ముందు ప్రయత్నం చేస్తున్నాం.